జాకోబిన్ కోకిల. దీని కథ కేవలం ఒక ప్రాంతానికో దేశానికో సంబంధించింది కాదు. ఇది రెండు ఖండాల్లో అంటే ఆఫ్రికా ఇంకా ఆసియాలో విస్తరించిన ఒక అద్భుతమైన పక్షి. ఈ రోజు మనం ఈ కోకిలకి సంబంధించిన రెండు విభిన్న ప్రపంచాల గురించి తెలుసుకుందాం. మన పాత కథల్లో, కవిత్వంలో చాతక పక్షి గురించి ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాం. అది కేవలం వాన చినుకులతోనే తన దాహం తీర్చుకుంటుందని, అందుకని ఎప్పుడూ ఆకాశం వైపు ఆశగా చూస్తుందని అంటారు. ఇదంతా నిజమేనా, లేక కేవలం కవుల ఊహ మాత్రమేనా? ఆ కథల్లో చెప్పే చాతక పక్షే ఈ జాకోబిన్ కోకిల అన్నమాట. ఇది కేవలం వాన కోసం ఎదురు చూడటమే కాదు, బ్రతకడం కోసం రెండు ఖండాల మధ్య ప్రయాణిస్తుంది. అంతేనా, తన పిల్లలని పెంచడానికి ఇది ఒక తెలివైన ప్లాన్ కూడా వేస్తుంది. సరే, దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇండియాలో అయితే ఈ కోకిలొచ్చిందంటే చాలు, ఇక వర్షాకాలం మొదలైనట్టే అని నమ్ముతారు. దాని రాక, మనకు జీవనాధారమైన వర్షాల రాక దాదాపు ఒకేసారి జరుగుతాయి. అందుకే మన సంస్కృతిలో కాళిదాసు మేఘదూతం లాంటి గొప్ప కావ్యాల్లో కూడా దీనికెంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది ఒక రకమైన తీవ్రమైన నిరీక్షణకు చిహ్నమనమాట. సరే, ఇప్పుడు కాస్త ఆఫ్రికా వైపు వెళ్దాం. ఇండియాలో వర్షాలతో ముడిపడి ఉన్న ఈ పక్షి జీవితం ఆఫ్రికాలో ఎలా ఉంటుంది, అక్కడ దాని లైఫ్ స్టైల్ ఏంటి తెలుసుకుందాం రండి. ఓకే, ఆఫ్రికా ఖండంలో మనకు ముఖ్యంగా రెండు రకాల ఉపజాతులు కనిపిస్తాయి. మొదటిది సెర్రాటస్. ఇది ఎక్కువగా దక్షిణ ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది. ఇక రెండవది పికా. ఇది సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న చాలా పెద్ద ప్రాంతంలో కనిపిస్తుంది. మరి ఈ వేర్వేరు ప్రాంతాలు వాటి ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఆఫ్రికాలోని జాకోబిన్ కోకిలలు రెండు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ఒకటి మనం మామూలుగా చూసే నలుపు తెలుపు రంగుల్లో ఉండే పైడ్ రకం. ఇంకొకటి ఏంటంటే రెక్కల మీద చిన్న తెల్లమచ్చ తప్ప ఒళ్లంతా నల్లగా ఉండే బ్లాక్ రకం. ఈ ప్రత్యేకత ఆఫ్రికాలో ఉండే కోకిలల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆఫ్రికాలో ఈ కోకిలలు తమ గుడ్లు పెట్టడానికి చాలా రకాల పక్షుల గూళ్లను వాడుకుంటాయి. కామన్ బుల్బుల్ దగ్గర్నుంచి ఫోర్క్ టేల్డ్ డ్రోంగో వరకు రకరకాల పక్షుల్ని తమ పిల్లల్ని పెంచే కేర్ టేకర్లుగా మార్చేసుకుంటాయి. అంటే అక్కడ వాటికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వాటి సర్వైవల్ స్ట్రాటజీలో చాలా ముఖ్యమైన భాగం. హిందూ మహాసముద్రం దాటి మన దృష్టిని మళ్ళీ ఇండియా వైపుకి తెద్దాం. మరి ఇక్కడ ఈ కోకిల జీవితం ఎలా ఉంటుంది? ఆఫ్రికాలోని వాటి కజిన్స్తో పోలిస్తే ఏమైనా తేడాలున్నాయా? ఇండియాలో కూడా మనకు రెండు ఉపజాతులు కనిపిస్తాయి. జాకోబినస్ అనేది సౌత్ ఇండియా, శ్రీలంక మధ్య తిరిగే లోకల్ మైగ్రెంట్ అన్నమాట. ఇక రెండోది సెర్రాటస్. ఈ పేరెక్కడో విన్నట్టుంది కదా. అవును, ఇదే ఉపజాతి ఆఫ్రికా నుండి నార్త్ ఇండియాకు వలస వస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అంటే సెరాటస్ జాతి రెండు ఖండాలలోనూ ఉందన్నమాట. ఆఫ్రికాతో పోలిస్తే ఇక్కడే ఒక పెద్ద తేడా కనిపిస్తుంది. ఇండియాలో ఈ జాకోబిన్ కోకిల ఎక్కువగా బాబ్లర్ పక్షుల గూళ్లనే టార్గెట్ చేస్తుంది. ఆఫ్రికాలో లాగా పెద్ద లిస్ట్ ఏమీ లేదు. ఇక్కడ ఒక నిర్దిష్ట జాతిపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఇది దాని వ్యూహంలో చాలా పెద్ద మార్పు. జాకోబిన్ కోకిల మనుగడకు అసలు కారణం దాని మాస్టర్ ప్లాన్, బ్రూడ్ పారాసైటిజం. సింపుల్గా చెప్పాలంటే తమ పిల్లల్ని పెంచే బాధ్యతను వేరే పక్షుల మీదకు నెట్టేయడం. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, అవి యాక్టివ్గా ఉన్న ఒక గూడును వెతుక్కుంటాయి. తర్వాత ఆ గూటిలోని గుడ్లను పోలిన గుడ్డును పెడతాయి. ఆ వెంటనే ఆ గుడ్డును అక్కడే వదిలేసి వెళ్ళిపోతాయి. చివరికి పాపం ఏమీ తెలియని ఆ పక్షి దాన్ని తన గుడ్డే అనుకుని పొదిగి పిల్లను పెంచుతుంది. ఎంత తెలివో కదా. ఈ మోసంలో అత్యంత కీలకమైనది గుడ్ల మిమిక్రీ. కోకిల పెట్టే గుడ్లు రంగులో అచ్చం హోస్ట్ గుడ్లలానే ఉంటాయి. సాధారణంగా అందమైన మణినీలం రంగులో ఉండే ఈ గుడ్లకు వాటికున్న ఒకే ఒక్క తేడా సైజ్. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయంతే. ఈ అద్భుతమైన కాపింగ్ వల్లే హోస్ట్ పక్షి మోసపోతుంది. ఇక వాటి వ్యూహాల్లో మరో ఇంట్రెస్టింగ్ ఖండాంతర వ్యత్యాసం చూద్దాం. ఆఫ్రికాలో మగ ఆడపక్షులు టీం వర్క్ చేస్తాయి. మగపక్షి హోస్ట్ పక్షి దృష్టిని మరల్చితే ఆ గ్యాప్లో ఆడపక్షి సైలెంట్గా గూట్లోకి వెళ్లి గుడ్డు పెట్టేస్తుంది. కానీ ఇండియాలో స్ట్రాటజీ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడంతా హడావిడి వ్యవహారమే. గూడు అంచున కూర్చుని లోతలికి గుడ్డును టక్కున జారవిడిచి వెళ్ళిపోతుంది. ఇన్ని తేడాలు చూశాక మనకొక ప్రశ్న రావడం సహజం. ఆఫ్రికాలో, ఇండియాలో ఉన్న ఈ కోకిలలు పూర్తిగా వేర్వేరు గ్రూపులా, లేక
ఒకే పక్షి ఈ రెండు ఖండాల మధ్య తిరుగుతూ ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా తన ప్రవర్తనను మార్చుకుంటుందా? ఇది చాలా కాలంగా పక్షి శాస్త్రవేత్తలని ఆలోచింపజేస్తున్న ఒక పెద్ద మిస్టరీ. ఈ పక్షి చేసే అద్భుతమైన ఖండాంతర ప్రయాణం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పాపులర్ థియరీ ప్రకారం తూర్పు ఆఫ్రికాలోని జాకోబిన్ కోకిలలు ఏప్రిల్లో బయల్దేరి దక్షిణ అరేబియా మీదుగా ప్రయాణించి ఋతుపవన గాలుల సహాయంతో ఇండియాకు చేరుకుంటాయి. అవి వచ్చే టైమింగ్ మనకు ఋతుపవనాలు వచ్చే టైమింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం ఈ థియరీకి బలాన్ని ఇస్తోంది. అయితే అసలు ఈ సుదూర ప్రయాణం చేసేది ఏ ఉపజాతి అనే దానిపై ఇంకా ఒక క్లారిటీ లేదు. కొందరు అది ఆఫ్రికాకు చెందిన పీకా అంటుంటే మరికొందరు రెండు ఖండాల్లోనూ కనిపించే సెర్రాటస్ అని వాదిస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఈ మిస్టరీ మరింత సంక్లిష్టంగా మారింది. ఈ థియరీ ఎంత బలంగా ఉన్నా అసలు ప్రూఫ్ ఏది అంటే పెద్ద సున్నా. ఇప్పటివరకు ఆఫ్రికాలో ట్యాగ్ వేసిన ఒక్క పక్షి కూడా ఇండియాలో దొరికినట్లు ఆధారాలేవు. జీరో. ఈ అద్భుతమైన ప్రయాణం ఇప్పటికీ ఒక నిరూపించబడని సిద్ధాంతంగానే మిగిలిపోయింది. చివరిగా ఈ జాకోబిన్ కోకిలని చూసినప్పుడు మనం ఏమనుకోవాలి? పిల్లల్ని కని ఆ బాధ్యతను మోసపూరితంగా ఇతరులపై వేసే సోమరి తల్లిదండ్రులుగా చూడాలా? లేదా ఈ కఠినమైన ప్రపంచంలో తమ జాతిని కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన వ్యూహాన్ని కనిపెట్టిన పరిణామ మేధావులుగా చూడాలా? ఆ ఆలోచన మీకే వదిలేస్తున్నాం.